వచ్చే వారం ఇస్తా అంట ఆంటీ. వచ్చే వారం తీసుకుందాం. ఓకే ఓకే వచ్చే వారం యూట్యూబ్లో వస్తా చూసుకోండి మీరిద్దరు. ఇది దందా బాయ్, దందా ఇది. హాయ్ బాయ్, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి బ్లాగర్. అయితే సండే మనది నిన్న మాల్ మొత్తం అయిపోయింది కదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అయితే అన్న ఇగో బోయినపల్లికి పోయి బండి ఇప్పుడే తెచ్చిండు. ఏమన్నా అంటే కయాలు ఉంటాయి ఇట్లా మార్కెట్లో. సో ఇగో మన బండి ఈరోజు చాలా నిండుగా ఉన్నది. మాల్ అంతా చాలా రేట్లు పెరిగినాయంట. టైం అయితే 12:52 అవుతుంది. భయ్యన్ అయితే ఆల్రెడీ సెట్ చేస్తాడు. ఒకటైందా టైము? 12:50 ఒకటి అవుతుంది భయ్య. ఇగో ఇది మన మాలు. ఇంత మాల్కి మనకి 13,000 అయినాయి అనమాట. ఏమేమి ఉందంటే 3 కవర్ల మిర్చి ఉంది, ఒక సంచి ములక్కాయ ఉంది, 2 బీట్రూట్లు ఉన్నాయి, 3 కవర్లేమో క్యాప్సికాలు, 2 కవర్లేమో అదేంటి చామగడ్డలు, ఇంకా ఇదేమో బెండకాయ సంచి ఒక సంచి ఉంది. జరుగు ఆలుగడ్డలేమో మొత్తం 3 సంచులు వేసిండు. మనకి ఈ మాల్కి జస్ట్ 13,000 అయినాయి అనమాట. ఇవాళ రేట్లు పెరిగినాయి, అందుకే మనకి మాల్ అయితే కొంచెం వచ్చింది, పైసలు అయితే ఎక్కువైనాయి. అమ్మోళ్ళు టెంట్ సెట్ చేస్తారు, మనమేమో మాల్ సెట్ చేస్తున్నాం. ఈరోజు సండే మార్కెట్ కదా, సండే మార్కెట్ కాబట్టి పొద్దున్నుంచే గిరాకీ అయితే ఉంటుంది. పబ్లిక్ కూడా మంచిగా కనిపిస్తున్నారు ఈరోజు. ఇగో టైం అయితే ప్రజెంట్ 4:05 అవుతుంది. ఇంకో ప్రజెంట్ భయ్యాన్ అయితే బెండకాయ సెట్ చేస్తుండు. ఇది మన దుకాణం. బెండకాయలు ఇట్లా పెడితేనే పోతాయి అన్నమాట ఇక్కడ, అంతేనా బ్రో? ఇట్లా పెట్టకపోతే తీసుకోరంటవా? టైం ప్రజెంట్ 5 అవుతుంది. ఇగో మార్కెట్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. పబ్లిక్ వస్తున్నారు, ఒక్కరొక్కరు మెల్లగా ఇద్దరు వస్తున్నారు. మనదైతే ఇంకా మాల్ సెట్ చేస్తాడు కాలేదు. ఎండ కొడుతుందని చెప్పి అన్ని ఒక్కొక్క కవరే పోసినాము. సో ఇప్పుడైతే అన్నీ సెట్ చేస్తుండు. ఇప్పుడైతే మనము ఏవేవి ఎంతెంత ధరలకు వేసుకొచ్చినామో చెప్తా అనమాట. అన్న ఆలుగడ్డ ఏం ధర వేసుకొచ్చినాయి? అలా ఆలుగడ్డ 18 రూపాయలు. ఇది బెండకాయ మనకి 30 రూపాయలు ఉంటుంది కేజీ. ఆలుగడ్డ ఏమో 18 రూపాయలు. ఈ చామాట ఎట్లా అన్న కవర్లో అన్నకి ఇలా అన్నది చామాట 30 రూపీస్. ఆలుగడ్డ 40 రూపాయలు కేజీ. ఏం లేదు. క్యాప్సికమ్ ఎట్లా అన్న కవర్? క్యాప్సికమ్ 350 ఒక్క కవరు. మనం 3 కవర్లు తెచ్చినాం, 35 రూపీస్ పడుతుంది. 10 కిలో వస్తాయిగా. క్యాప్సికమ్ 10 కిలోల కవరు 350 రూపాయలు. ఇది మిర్చి, ఇది 800 కవరు. అది బీట్రూట్ ఏందారా? ఎన్ని కిలోలు వస్తాయి? ఇది 15 కిలోలు అంటే 53 రూపాయలు పడుతుందంట మనకి ఇది కిలో. ఆ బీట్రూట్ ఏందారా అన్న? 30 రూపాయలు కిలో పడ్డది. అది లాస్ట్కి అది 33 రూపీస్. మామిరి అర్ధ కిలో 30 బెండకాయ. వర్షం, రెయిన్ ఈజ్ రైనింగ్ గాయ్స్. వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. టైం 6:17 అవుతుంది, వర్షం పడుతుంది. ఇక అందరూ టెంట్ల కింద నిలబడుతున్నారు. యూట్యూబ్లా భయ్యా ఇక్కడ చూడు భయ్యా, హాయ్ చెప్పు భయ్యా. సో గాయ్స్ ప్రజెంట్ టైం అయితే 7:31 అవుతుంది. మన దగ్గర ఆలుగడ్డ 40 రూపాయలు పెట్టినాం మనం ప్రైజు. బెండకాయలు ఏమో అర్ధ కిలో 30. ఇక అన్నీ అర్ధ కిలో 30 పెట్టేసినాం. మిర్చి ఏమో పాము అర్ధ కిలో 50 పెట్టినాము. చెప్పండి అక్క. సో మార్కెట్లో ప్రస్తుతానికి గిరాకీ జర మంచిగా వస్తుంది. బెండకాయ అయిపోయినాక దగ్గరకు వచ్చింది, మన సంచి ఉండదు. మిర్చి అయితే కలుగుతలేదు. ఎన్ని 40యా? ఇగో సో భయ్య ఈరోజు అయితే జర మన షాప్ జర కలకల ఆడుతుంది గిరాకీతోని. చాలా రోజులైంది ఇట్లా మనకు గిరాకీ రాక. మంచిగా అవుతుంది ఈరోజు జర గిరాకీ. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు.
అవుతుందా మంచిగా ఉడగొట్టేసినావుగా నిన్నటిగా ఉడగొట్టేసి అటు బట్టి మన బెండకాయ అయితే అయిపోయింది మొత్తము. మిర్చి కూడా వేస్తలేదు, అన్నీ దగ్గరకు వస్తున్నాయి. మిర్చి కూడా అయిపోతుంది. ఓ భయ్యా ఇస్ కౌంటింగ్ అవర్ మనీ. నాన్నకి ఇచ్చేటి బాబు మనీ అనుకున్నా. టా 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 ఠాన్. ఇగో 5,000 ఉన్నాయి చూడివి. ఇంకా 150. ఎక్కడి 150 రా. అవి పోయేటప్పుడు 150 అండి. అట్లాంటి మాస్ ఇచ్చినాంలే. 3 పావు కిలోలు. ఈ యొక్క 3 పావు కిలోలు. ఎట్లుంది ఈరోజు మార్కెట్ సురేష్ తమ్ముడు? అర్ధ కిలో 50 రూపాయలన్నా? 50 అర్ధ కిలో. మిరపకాయలు ఏటో లేవు నిజంగా. యూట్యూబ్లో పెట్టుకొని మాకు ఒక ఛానల్ ఉంది. మార్కెట్ మొత్తం డల్ అయింది ఈరోజు. ఏంది సురేష్ రోజు ఇట్లయింది అంటే ఎక్కువ రేటు అవద్దా మాలు? हमारे 50 रुपये कट्टा। अरे भैया 50 को 4 है, एक कट्टा। 2 लिए तो 90 रुपीज़ दो। 90 वो दो 20 रुपये। कटना 20 40 60 30 90 మన దగ్గర ఆలుగడ్డ ఉంది. ఏదమ్మా గుమ్మడికాయనా? ములక్కాయల 50కి 4 అక్క. ఇవి కిందియా 20కి 2 వేసుకో. ఇవి ఆయన చెప్తున్నావు జోకి చెప్తా. అరే జోక్ సూరి జోకిస్తా, అన్నీ జోకిస్తా. చాకా దోసకాయలు తెలియక ఎంత ఏం చెప్పు. అక్క 150 అయితే వీటికి కిలో 60 రూపాయలు వేసుకున్నా. ఎంత అయినా చూడు 50 రూపాయలు అక్క. కట్ట 50 రూపాయలు వేసుకోదు. కెమెరా మొక్క ఇవి 50 రూపాయలు 100 కంట వేసుకో. కిలో బావు ఉన్నాయి అక్క. అవి కిలో బావుకి ఎక్కువ ఉన్నాయి, కిలోన్నర ఉన్నాయి. 100 రూపాయలు వేసుకో అక్క, అయిపోతుంది. ఇది కూడా ఇటు పట్టు, ఇది కూడా వేసుకో పట్టు. నాడు వేసుకో. అదొకటి తెలుసా 30 రూపాయలు. అదొకటి 30 రూపాయలు. అది 50 ఎప్పుడు ఇచ్చేది? ఇప్పుడు లేవా డబ్బులు? వేసుకో. ఇక డబ్బులు వచ్చే వారం ఇస్తా అంట ఆంటీ. వచ్చే వారం తీసుకుందాం. ఓకే ఓకే. వచ్చే వారం యూట్యూబ్లో వస్తా చూసుకోండి మీరిద్దరు. హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పు. ఇగో సూరి బ్లాగర్ అని కొట్టి వస్తుంది. సూరి బ్లాగర్ ఈ అక్క ఎప్పుడైనా కూరగాయలు మన దగ్గర తీసుకుపోతుంది, బ్యాగ్ నింపుతుంది. కానీ ఈరోజు ఎందుకో కూరగాయలు తక్కువ తీసుకుపోతుంది.
ఎందుకు అక్క ఈరోజు తక్కువ తీసుకోతున్నావు? అందరు వెళ్ళిపోయారా? అమ్మో బాయ్ బాయ్. సో భయ్య మన మాల అయితే ఇగో మిగిలిందంతా ఇగో ఇది ఆలుగడ్డ, ఇది ఒక 10 కిలోల అంత ఉంటుంది, 10-15 కిలోల అంత ఉంటుంది. చామగడ్డ మిగిలింది కొద్దిగా ఒక 5-6 కిలోలు. ఆలుగడ్డ కేజీ 30 రూపాయలు. మిర్చి మిగిలింది ఒక కవర్ అంత ఉంటుంది. అది క్యాప్సికమ్ ఇగో ఇంత, ములక్కలకి ఇవే మిగిలినాయి. మొత్తం మనం మన దుకాణం పైన మాల అంతా ఇగో గింతే మనకంతా. ఇగో ఇప్పుడైతే అమ్మ వాళ్ళు బండిలో మాల అయితే వేస్తున్నారు. ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ ఎంత 9:24 అవుతుంది. మనం కూడా ఎత్తాలి, ఎత్తేసి ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. మనకి మాల్ డబ్బులు అయితే వచ్చేసినాయి భయ్యా, మనకు పెట్టుబడి పెట్టిన డబ్బులు అయితే అన్నీ వచ్చేసినాయి. మనకి ప్రాఫిట్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. ప్రాఫిట్ అయితే మనకి 4,000 వచ్చింది భయ్యా క్యాష్. ఆన్లైన్లోనేమో మనకి ఎంత 500 పడ్డాయి. మొత్తం మీద మనకి 4,500 అయితే వచ్చినట్టు ప్రాఫిట్. ఈరోజు ఒక్కరోజే, 2 రోజులు అయితే కాదు, ఈరోజు ఒకటే రోజు మనము పెట్టుబడి ఎంత మనకి 13,000కి మనకు 13,000 రాగా మీద నుంచి ఒక 4,500 అయితే వచ్చినాయి ఇద్దరికి కలిపి, అన్నకి నాకు కలిపి. అంటే ఒకరికి 2,200 వచ్చినట్టు భయ్యా లెక్క. ఎంతన్నా కేజీ నా మీకు? అంటే ఆన్లైన్లో ఏంది అంత తక్కువ వచ్చినాయి అని అనుకోగలరు మీరు. ఆయన ఆన్లైన్లో డబ్బులు వచ్చినాయి, కానీ ఆ డబ్బులు మనము పెట్టుబడి డబ్బులకు కలిపినాం అనమాట. అందుకే ఆన్లైన్లో 500 లెక్క పెడుతున్నా, మిగిలిన అన్ని పెట్టుబడి కిందికి అనమాట. సో అది భయ్యా ఈరోజు ఎంత. ఇగో సండే మార్కెట్ మనకి 4,500 అయితే వచ్చింది ప్రాఫిట్ ఈరోజు ఒక్క రోజులో.